ఇప్పుడు మీకు ఫస్ట్ టైం మా ఫ్యామిలీని పరిచయం చేయబోతున్నాను. మా మమ్మీ, మా పిన్ని, మా చిన్న పిన్ని. పిన్ని వచ్చేసినాం మన దేవి మందిర్కి. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు మా వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఏదో పూజ చేసారంట. సో అదే పూజ కూడా నాకు క్లారిటీ లేదు. నేను లేచేసరికి అత్తరే అటు వెళ్ళిపోయారు. మనం కూడా ఇప్పుడు అటే వెళ్దాం. అండ్ మా తమ్ముడు రామ్ చరణ్ కూడా వచ్చిండు. సో అక్కడికి వెళ్దాం మనం. సో గైస్ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. మేము ఎట్లా కూర్చున్నాడు. మీకు మీ అందరికి దీని పేరు చెప్పలే కదా. దీని పేరు భైరవ. భైరవ నేనేనా? ఓకే భైరవ. కోపం మీద కదా, దాన్ని ఐస్ చూస్తేనే భయమిస్తుంది. అనుమూసుకో భైరవ. సో గైస్ ఇప్పుడు మేము పెద్దమ్మటికి వచ్చినాం. అండ్ ఇప్పుడు మీకు ఫస్ట్ టైం మా ఫ్యామిలీని కల్పించబోతున్నాను. అంటే నాకు తెలియదు కానీ కొన్ని వర్డ్స్లా అట్లా మిక్స్ అయిపోయి కల్తీ అయిపోతుంది. సో పరిచయం చేస్తున్నాను. పరిచయం ఫస్ట్ టైం మీ అందరికీ మా ఫ్యామిలీని పరిచయం చేయబోతున్నాను. సో మా మమ్మీ, మా పిన్ని, మా చిన్న పిన్ని, పిన్ని మా పెద్ద హని, హాయ్ స్వీట్ అక్క, హాయ్ హాయ్ జిన్ను, హాయ్. ఇట్లా 24 గంటలు అద్దం ముంగట్ట ఉంటాడు. మన అంటే నిన్ను చూసి అలవాటు వేసుకున్నా అంటాడు. నేను అసలు 24 hours మాత్రమే ఉంటాను. వీడు 24 గంటలు 24 ఉంటాడు. నిజామాబాద్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఇట్లా కుట్లు ఇవన్నీ పెట్టుకొని కుట్లి వల్ల ఇస్తాను. డాక్టర్ లేదంట. అది కూడా నా ప్రాబ్లమ్. సర్జన్ కదా తను. ఫ్రైడే మీ అందరికి తెలుసో తెలియదు, ఈరోజు ఫ్రైడే. కానీ ఈ వీడియో సాటర్డే వస్తుంది. కానీ ఈరోజు ఫ్రైడే కాబట్టి మేము ఫ్రైడే ఎటు వెళ్దాం? ఎస్, టెంపుల్కి వెళ్దాం. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి మా మమ్మీ వాళ్ళు చేసారు. నేను ఇప్పుడు కనుక్కొని మీకు చెప్తా, లేదంటే వాళ్ళతో చెప్పిస్తా. ఈరోజు ఏం చేశారు? ఇవాళ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి నైవేద్యాలు వేసుకున్నాం ఈరోజు అమ్మవార్లకి. అవునా? అందరు కలిసి, అక్క చెల్లెలు అందరు కలిసి. చెల్లెళ్ళు బాగా అనిపించింది. మంచిగా అనిపించింది. అమ్మవారి దర్శనం కూడా మంచిగా అయింది. మంచి టెంపుల్కి కూడా వెళ్ళినాం మేము ఈరోజు. అవునా? హాయ్. ఏంటది? నువ్వు అన్నం తిన్నా? నువ్వు బాగున్నా? ఎత్తిపోతుంది ఇది ఆపేసి. ప్రతి ఇంట్లో ఒక ఇద్దరు పురాళ్ళు ఉంటారు. వాళ్ళకి సంబంధం లేకుండా ఆడుకుంటారు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. రేపు వీడియోలో ఆశావు చూసుకో, సరేనా? ఏం గేమ్ ఇది? వాళ్ళ గేమ్ పేర్లు తెలియదు, గేమ్ ఆడుకుంటారు. ఇద్దరు కనెక్ట్ అయ్యి ఆడుతురా? ఒకటే దగ్గర ఇద్దరు కనెక్ట్ అయ్యచ్చు ఆడుతురా? తెలియదు, అయితే కనెక్టివిటీ లేదు. మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ అయిపోయింది. ఇగో ఇక్కడ ఇది. సో నన్ను వచ్చేసినాం మన దేవి మందిర్కి. అండ్ సో ఇప్పుడు వెళ్దాం. మేము 8:30 అవుతుంది. చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ మనకు కూడా అదే కావాలి, ఎందుకంటే మనం వీడియో తీసుకోవాలి. అసలు ఎవరైనా ఎక్కువ మంది ఉంటే మనం వీడియో తీసుకోవాలి రాదు కదా. దర్శనం అయిపోయింది. అండ్ ఇప్పుడు కూర్చున్నాం. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు. అండ్ ఇంటికి వెళ్దామన్నా అంటే లేదే, మనం తిరుగుదామని చెప్పిండు. సో మీకు నేను నిజామాబాద్లో ఉండే పెట్ షాప్స్ని చూపిస్తాను. నిజామాబాద్లో మేము చిన్న ఉన్నప్పుడు బాగా వెతుకుతుండే అసలు పెట్ షాప్లు ఉన్నాయని. చాలా రేర్గా ఉంటుంటే ఒక్కటి కూడా లేకుండే. ఇప్పుడు అయినా ఒక 2-3. సో అవి చూపిస్తా.
ఫస్ట్ అయితే ఒక అక్వేరియం షాప్ ఉంది ఇక్కడ ముంగడినే ఉంటుంది, నేను చూపిస్తాను. ఎవరికన్నా ఫిషెస్ కావాలన్నా, క్యాట్స్ కావాలన్నా, ర్యాబిట్స్ కావాలన్నా, డక్స్ కావాలన్నా అన్నీ ఉన్నాయి. ఒక డాగ్స్ కూడా ఉన్నట్టున్నాయి, నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఫిషెస్ అయితే చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు కొంటా. మా ఇంట్లో ఒకటి ఉండే రీసెంట్గా నిన్ననే చనిపోయింది. అది ఒక 1 year ఉండే, అది 1 year వరకు మా ఇంట్లోనే మాత్రమే ఉండే, బట్ నిన్న అన్ఫార్చునేట్లీ చనిపోయింది. ఒక అక్వేరియం షాప్ ఇది. దీంట్లో అయ్యో చాలా స్టాక్ లేనట్టున్నాయి, ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి. సో చూద్దాం ఇప్పుడు ఏముంటాయి. షాప్లో స్టాక్ లేదంట, అండ్ ఈ షాప్ ఏమో బోధన్మాన్ దగ్గర ఉంటుంది. సో ఇంకా ముంగట ఇంకో షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఇంకోటి ఉన్నది, ఇది ఒక అక్వేరియం షాప్. దీంట్లో స్టాక్ ఉన్నాయి, బట్ చూద్దాం ఇప్పుడు ఏమైనా నచ్చితే దిద్దాం. మనకి ఒకటి కావాలి ఫిష్, బట్ మనకు కావాల్సినవి లేవు. గోల్డ్ ఫిష్లో దీనిలాగా కావాలి, కానీ ఇది మంచిగా ఉంటుంది ఎక్కువ. ఇది అన్నీ ఏదో ఒకటి ఒక్కొక్కటి అన్నీ పెట్టుకున్నాం కదా. ఇంట్లో ఇంత ఉంటుంది కదా సైజు. కోయి ఫిషెస్ తీసుకోవాలి, వేస్తుంటే టేల్ ఇంకా పెద్ద ఇది డైరెక్ట్ వేరే పేరేంటి అనుకుంటున్నారు. అయితే మాది అక్వేరియం గ్లాస్ ఒకటి రిపేర్ ఉంది, ఆయనకు అడిగితే రేపు 1 o'clockకి రమ్మన్నాడు. సో రేపు వద్దాం, రేపు అట్లా నచ్చినప్పుడు ఫిషెస్ కూడా తీసుకుందాం. సో గైస్ ఇక్కడ ఒకటి ఉంటుంది, బట్ అది క్లోజ్ ఉంది. వేరే పెట్ షాప్. ఇప్పుడు మేము వేణుమాల్కి వచ్చినాం. అట్లా పెట్ షాప్స్ చూపిద్దాం అనుకున్నాం, బట్ ఒకటి బంద్ ఉంది, ఇంకో దాంట్లో స్టాక్ లేదు. ఇంకో దాంట్లో స్టాక్ ఉంది, బట్ మాకు అవసరం ఉన్న సామాన్లు చెప్పుకున్నాం. మేము ఆయన రేపు మధ్యాహ్నం రమ్మన్నాడు, కాబట్టి ఇంటికి ఏం పోతాంలే అని చెప్పి వేణుమాల్కి వచ్చినాం. దగ్గర 9:30 అవుతుంది, అన్నిట్లోకి బంద్ అవుతుంది. ఆయన కానీ వాటికి వచ్చింది. పోదాం పోదామంటే ఏంది? నేను ఎందుకు చెప్తా, నువ్వు ప్లాన్ వేసినావు ఇలా పోదామని. ఇలా పోతే ఈజీగా, అలా పోతే వీడియో తీయకుంటాడు. వాళ్ళు వీడియో తీసే దాంట్లో మనకు కావాలి. ఫస్ట్ పైనకి వెళ్దాం. మేము బయట పోదాం అనుకున్నాం, ఆయన క్లోజ్ చేసి మ్యాక్స్ అంజీ బుగ్గా ఇటే. దీన్ని ఏమంటారు తెలుసా, లైఫ్లో కిందికి వెళ్ళడం అని చెప్పిన ఆయనకి. క్లోజ్ అయిపోతుంది, ఆల్రెడీ 9:30 అయిపోయింది, 10 అవుతున్నది. ఉండదు ఆడ ట్రెండ్స్ బంద్ చేసిర్రు, మ్యాక్స్ మూసేసారు మన లోపల ఉండగానే. ఈజీపై వీడియో వద్ద అంటాడు. ఇప్పుడు అక్కడ 2 స్టోర్ లోపలికి వెళ్తాం, 2 స్టోర్లకి. ఆ 2 లోపలికి పోగానే వాళ్ళు గేట్ బంద్ చేశారు. వీడియో తీస్తే మొత్తుకుంటారని చెప్పి. సో ఇక ఇప్పుడు ఏముంది, ఇక ఇంటికి వెళ్దాం. అండ్ అన్నీ వెళ్ళిపోతున్నట్టున్నాయి, ఓన్లీ మూవీకి వచ్చే వాళ్ళే ఉంటారు. ఇక ఆటో